మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోని సంగతి, చివరి సంఘం లవోదికీయ సంఘం. ఇంకోటి ఉందా? లవోదికీయ సంఘం తర్వాత ఇంకోటి సంఘం ఉందా? లేదండి, అవును, లవోదికీయతో అక్కడ రాయబడిన సంఘాల్లో అదొకటే లాస్ట్. కానీ మనకు చాలా విషయాలు ఆ ఒక సంఘం నుండే నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆధీనై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా. కాబట్టి లవోదికీయ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘపు దూతకు ఇద్దరికి కలిపి రాస్తున్నది. సంఘపు దూత బోధకుడు. సంఘపు దూత ఎవరు? బోధకుడు. అది ఎవరైనా కావచ్చు. అధికారి ఎవరు? ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు. ఈ పదాలు ఉన్నాయే, ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది అనబడిన ఆయన. ఈ మూడు ఒక వ్యక్తి గురించే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయన ఎవరు అని అంటే యేసు ప్రభు. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పెద్ద పెద్ద సబ్జెక్టులు మాట్లాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆమేన్ అనువాడు అనే విషయాన్ని వివరించడానికి చాలా సంగతులు మనం మాట్లాడగలం. నమ్మకమైన సత్యసాక్షి అనగా యేసు ప్రభు నమ్మకమైన సత్యసాక్షి అనే విధానంలో ఎందుకని పిలువబడ్డారు? సత్యస్వరూపి అన్న సత్యసాక్షి అన్న రెండు, దాని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి? లేదా రెండు ఒకటే అన్నా, లేదా ఇంకేమైనా ఉందా? దేవుని సృష్టికి ఆది దేవుని, నేను ఇంతకుముందు టచ్అప్ ఇచ్చాను, ఎవరికైనా గుర్తుందో లేదో. దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు యేసు ప్రభు. ఎలా పిలువబడతారు ఆది అని అంటే? ఈ మాటలన్నీ ఉపయోగించుకునేసి ఇంగ్లీష్లో దానికి ఫస్ట్ బార్న్ అని చెప్పేసి, దేవుని సృష్టిలో ఫస్ట్ బార్న్ అంటే ఇంక మొదట పుట్టినవాడు అన్నట్లుగా ఇంగ్లీష్లో రాయబడింది. ఇక్కడేమో దేవుని సృష్టికి ఆది అని, ఆయన సృష్టికి ఆది అని అంటే మా సృష్టి అంతటికి ముందు ఆదిలో యేసు ప్రభు సృష్టించబడ్డారని. ఇవన్నీ చాలామంది తప్పుడు విధానంలో అభివర్ణిస్తూ ఉంటారు. దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే ప్రారంభికుడు అని ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆయన సృష్టిని ప్రారంభించిన వాడు యేసు ప్రభు. ఒరిజినేటర్, మూలకారకుడు. ఆయన సృష్టికి మూలకారకుడు అనే ఉద్దేశమే కానీ ఆయన సృష్టిలో ప్రప్రథమంగా క్రీస్తు సృష్టించబడిన వాడు కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ రాయబడింది అన్నమాట. కాబట్టి గ్రంథంలోని విషయాలను చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఒక ఆయనే. ఆమేన్ అనువాడు అన్న, సత్యసాక్షి అన్న, దేవుని సృష్టికి ఆది అనబడిన ఆయన అన్న ఒకటే. ఈ మూడు మాటలు యేసు ప్రభువుకు సంబంధించిన ఆయన లక్షణం యొక్క పర్యాయ పదాలు. లక్షణం, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. లక్షణం యొక్క పర్యాయ పదం.
ఎందుకు ఈ విషయాలను ఇలా తెలియజేయడం జరుగుతూ ఉందనంటే, లవొదికీయ సంఘం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఈ లవొదికీయ అనే పదాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కొలిసి పట్టణంలో లవొదికీయ కొలిసి పట్టణాలు దాదాపు దగ్గర పట్టణాలు అన్నమాట. దీనికి 16 కిలోమీటర్ల దూరం కొలుసికి లవొదికీయకు. నేను గతంలో మీకు కొంత విషయం చెప్పేటప్పుడు కొలసి పత్రికలో సంగతులు మనం ఇంకా అవన్నీ చూడలేదు, ఇన్ డీటెయిల్డ్గా చూడలేదు కానీ గతంలో కొన్ని టచ్ అప్ పాయింట్స్ మాత్రమే ఇచ్చాను. కొలసి పట్టణం అనేది అన్నది నాస్తికత్వంతో ఆధారపడినటువంటి పట్టణం. కొలిసి పట్టణం ఎటువంటి పట్టణం? నాస్తికత్వంతో ఆధారపడి ఉన్నటువంటి పట్టణం అన్నమాట. అదే పద్ధతి ఈ లవొదికీయలో కూడా ఉంది. అదే పద్ధతి ఈ లవొదికీయలో కూడా ఉండడం మనం గమనిస్తాం. కాబట్టి కొలసి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుతూ ఉన్నప్పుడు, కొలసి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మీ కొరకును లవొదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. మీ కొరకనే వాళ్ళు ఎవరు ఇక్కడ? కొలసి వాళ్ళు. మీ కొరకనే వాళ్ళు ఎవరు ఇక్కడ? కొలసి వాళ్ళు. లవొదికీయ వారి కొరకును అంటే అక్కడ కూడా సంఘం వాళ్ళ కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. ఇంకేదైనా సంఘాలు వేరే వారి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ సంఘంలో లవొదికీయలో కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పౌలు గారిని చూడకపోయి ఉంటే వాళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. 2వ వచనం, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎందుకు ఈ పోరాటం? నేను ఎంతగా పోరాడుచున్నానో కూడా పర్లేదు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి, సంఘం వాళ్ళు తెలుసుకోవాలి. వారు ప్రేమ యందు అతుకబడి, ఎవరు? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పోరాటం ఏమిటి? పౌలు గారి యొక్క పోరాటం క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటారు. ఆగండి, తొందరపడకండి. పౌలు గారి యొక్క పోరాటం ఏమిటో ఇక్కడ ఒక్కొక్క పాయింట్స్ ఆలోచన చేయాలి. ఒకటి, ప్రేమ యందు సంఘం అతకబడాలి, ప్రాముఖ్యమైనది. ముందు సంఘములో ఉన్న సహోదర సహోదరీలు ప్రేమయందు, పవిత్రమైన ప్రేమయందు అతుకబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని కొరకు ఈయన ఏం చేస్తున్నాడనంటే పోరాటం చేస్తూ ఉన్నాడు. 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. సకలైశ్వర్యము. ఈ ఐశ్వర్యం అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. లవొదికీయలో ఈ ఐశ్వర్యం లేదని తర్వాత వాక్యాల్లో మనం చదువుతాం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, 2వ ముఖ్యమైన మాట అది. ఈ సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై అని అంటే అర్థం ఏమిటంటే సంపూర్ణతలో ఎదిగే పరిస్థితి, సంపూర్ణతలో ఎదిగే ఒక పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు గతంలో చెప్పినప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు
మనం అన్ని విధాలుగా సంపూర్ణులుగా ఉండలేము కూడా. క్రైస్తవ్యం అనేది ఒక రోజులోనే పరిపూర్ణ స్థితిని నడిపించేది కాదు. వాస్తవమే, యేసుప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం మనల్ని సంపూర్ణంగా శుద్ధి చేస్తుంది, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అది ఆయన రక్తం చేస్తే మన వంతు బాధ్యతగా ఆ పవిత్రతను మనం ఏం చేయాలంటే అంతే విధానంలో కొనసాగించడానికైన పరిస్థితిలో మన పవిత్రతను మనం కొనసాగించాలి. అందులో ఆ సంపూర్ణత ఎలా సాధించగలుగుతామో దాన్ని గ్రహించుకోవాలి. ఎలా సాధిస్తాం? సంపూర్ణ గ్రహింపు ఎలా వస్తుంది మనకు అంటే లేఖనాల పరిశీలన. సంపూర్ణ గ్రహింపు అనేది క్రొత్త నిబంధన లేఖనాలను నేర్చుకుంటూ గ్రహించుకుంటూ ఉండడం ద్వారా వస్తుంది సంపూర్ణ గ్రహింపు. యూట్యూబ్లో పాఠాలు పెడుతూ ఉన్నాను. యూట్యూబ్లో పాఠాలు పెడుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు పెడుతున్నాను? ఎవరో దారిన పోయే దానయ్యల కోసం నేను యూట్యూబ్లో ఈ విలువైనటువంటి పాఠాలు ధారాదత్తం చేయటం కోసం కాదు. క్రొత్త నిబంధనలో ఉన్న నిబంధనాత్మకమైన ప్రజలు మీరెవరైతే ఉన్నారో మీరు, నేను, మనమందరం ఈ గ్రహింపు విషయంలో ఎదగాలన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో ఎంతో విలువైనటువంటి సబ్జెక్టులు పెడుతూ ఉన్నాను. ఎవడు చెప్పలేని విషయాలు. కాబట్టి సంపూర్ణ గ్రహింపుకు దేవుని లేఖనాలను ఎల్లప్పుడూ పరిశీలన చేయడం అని అంటే ప్రత్యక్షంగా మన తరగతులు ఉన్నప్పుడు మీరు కలవటం, తర్వాత పరోక్షంగా యూట్యూబ్లోనో రికార్డింగ్స్లోనో పాఠాలు పెట్టడం, లేదైనా మీకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ ఉపదేశకునిగా నాకు ఫోన్ చేసి మాట్లాడి నేర్చుకోవటం లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం క్రొత్త నిబంధన సంగతులను సంపూర్ణ గ్రహింపుతో మనం నేర్చుకున్న వాళ్ళంగాను, తద్వారా ఐశ్వర్యవంతులుగా మనం ఎంచబడతాం. ఎలాగా? ఐశ్వర్యవంతులు. కాబట్టి ఎందుకొరకు పోరాటం చేస్తున్నాడు పౌలు గారంటే మీరు సంపూర్ణ గ్రహింపు పొందుకున్న వాళ్ళుగాను ఐశ్వర్యవంతులుగా తయారవ్వాలని నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి. సంపూర్ణ గ్రహింపు ఎలా వస్తుంది? క్రొత్త నిబంధన చట్టాలను, అవునండి, లేఖనాలను ఎక్కువగా పరిశీలన చేయటం, ఎక్కువగా నేర్చుకుంటూ ఉండటం. కాలక్షేపం కోసం వృధా మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడం కాదు. అలాగైతే మీరు డొల్లగా మారిపోతారు. డొల్లగా ఈ ఐశ్వర్యవంతులుగా మారరు. కాలక్షేప మాటలు, పనికిరాని పరిస్థితుల్లో లేనిపోని మాటలు మాట్లాడుకుంటూ తిరగడం అనేటువంటిది నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది, కానీ సంపూర్ణ గ్రహింపులోనికి నడిపించదు. మూడవ ముఖ్యమైనది, ఎందుకు పోరాటం చేస్తున్నాడు పౌలు గారు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై. ఏంటండి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును ఎలా తెలుసుకోవాలి? అది స్పష్టంగా తెలుసుకోవాలి. దీనికి కూడా ఎక్కడికి రావాలి? క్రొత్త నిబంధన దగ్గరికి రావాలి. ఆయన మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయముల్లో ఆదరణ పొందవలనని. ఇలా మీరు ఆదరణ పొందాలి ఒక్కొక్కరు. అబ్బా, నాకు ఇవాళ ప్రభువుని గురించిన విషయాలు బాగా తెలుసు, నాకంటే నాకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నానని ఆదరణ పొందే ఒక మెచ్యూర్డ్ లెవెల్ మనం అటైన్ చేయాలి. మెచ్యూరిటీ ఎలా రావాలి? ఆదరణ అంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరణ అనే సంగతి అలా కాదు. ఆ దుఃఖంలో ఉండి ఆదరణ పొందడం వేరు, దుఃఖంలో ఉండి ఆదరణ పొందడం వేరు. మీరు ఆదరించబడే ఒక పరిస్థితి, ఇక్కడ చెప్పబడినటువంటి ఆదరణ అన్నది మీ యొక్క ఆత్మాభిమానాన్ని పెంపొందించి చేసుకునేటువంటి ఒక పరిస్థితి. అవును, నేను ఇవాళ క్రీస్తుని గురించిన
క్రొత్త సంగతులు నేర్చుకున్నాను. కాబట్టి నేనేం చేయాలనంటే ప్రతినిత్యం దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. ఇలా మీరు ఆదరణ పొందాలని నేను ఎంతగా పోరాడుచున్నాను అని అన్నాడు. మీరు ఆలోచన చేయండి. నా ఉపదేశం ప్రారంభంలో కూడా ప్రేమ యందు అతుకబడండి అని ఇదే పోరాటమే, ఎగ్జాక్ట్లీ సేమ్ పోరాటం నా యొక్క పరిస్థితి కూడా ఉంటుంది. మనమందరం ప్రేమ యందు అతుకబడాలి. 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొనేసి మనం ప్రతినిత్యం ప్రతి నెల బైబిల్ తరగతులు రెడీ చేసుకుంటున్నాం కాదా? అవునా కాదా? సంపూర్ణ గ్రహింపు కొరకు అనేక వేల రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. నేనే పెడుతున్నానని కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో పెట్టిన వాళ్ళు కూడా వేల రూపాయలతో ముడిపడి ఉంటే ఎవ్వరూ కూడా ఇక్కడ తక్కువ లేదు. అందరూ ఈ కార్యక్రమంలో సంపూర్ణ గ్రహింపు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాలు నేర్చుకున్నారు మా వాళ్ళు. కాబట్టి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై ఉండడం కొరకు పోరాటం చేస్తున్నాడు. 3వది, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. ఈ లౌకిక సంఘము ఈ విషయంలో చాలా వెనుకబడిన సంఘంగా ఉందండి. ఎలాగా? నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానంటే వచనాలు చెప్పితే కానీ మీకు అర్థం కాదు. ఈ మూడింటిలోనూ వెనకబడిపోయింది. 1, సంఘంలో ప్రేమ లేదు. 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము లేదు. 3, క్రీస్తును దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క మూఢాచారాలు ఏవైతే ఉన్నాయో, మూఢాచారాలు అంటే అది చాలా అన్ని దేశంలో ఉన్నటువంటి పట్టణం అన్నమాట. అది మూఢాచారాలతో కూడినటువంటిది ఒక ఎత్తు అయితే, 2వ ఎత్తు ఏమిటి? నాస్తికత్వం. ఈ 2 కూడా సరే ఈ సంఘాన్ని ప్రభావితం చేశాయి. 1, నాస్తికత్వం ప్రభావితం చేస్తే, 2, మూఢనమ్మకం లేదా మూఢాచారాలు ఈ సంఘాన్ని ప్రభావితం చేయడం ద్వారా వీళ్ళు క్రీస్తును స్పష్టంగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13లో 13 నుండి 16 చదువుతాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16. ఇతడు మీ కొరకును 12 నుండి చదువుతాం. కొలస్సీ 4:12 నుండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కాబట్టి అంటే నేను కరెక్ట్గా చెప్పట్లేదు. ఈ 12 నుండి కూడా చదివితే లేదా 11 నుండి ఒక్కసారి చదువుతాం. మరి యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా. ఈ ఎపఫ్రా అనే అతను ఒకవేళ అంటే నేను మీకు కరెక్ట్గా చెప్పట్లేదు, చెప్తాను ఫ్యూచర్లో. ఈ ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి లౌదికీయ సంఘానికి ప్రీచర్గా ఉన్నట్టుగా ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. బట్ ఐ విల్ కన్ఫర్మ్ ఇట్ లేటర్. ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై. ఎలా ఉండాలి? మీరు సంపూర్ణులు కావట్లేదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే లవదికే వారి కొరకును కొలసి వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు. ఒకటే ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని ఏమంటారు? కుంటితనం. సంఘం మొత్తం కూడా ఆత్మ సంబంధమైన కుంటితనంలో ఉన్నారు. కొలిసి వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళు సంపూర్ణులు అవ్వట్లేదు.
సంపూర్ణత ఎలా వస్తుందని ఆలోచన చేశాం? క్రొత్త నిబంధన లేఖనాలను బాగా పరిశీలన చేసి దాంట్లో నిలబడినప్పుడు సంపూర్ణత వస్తుంది, పాటించినప్పుడు సంపూర్ణత స్థితి. కాబట్టి మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని. నిలకడ, ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోవాల్సి, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకో. నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. అందుకని ఎపఫ్రా వీళ్ళ గురించే ఎక్కువ పోరాటం చేస్తున్నాడని చెప్తున్నాడంటే, ఎపఫ్రా ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే, ఎల్లప్పుడూ మీ కొరకే చేస్తున్నాడు అని అంటే, ఎపఫ్రాని ఎందుకు ఏమని అన్నారంటే, ఈ లవదికియా మరియు కొలసి పట్టణాల్లో ప్రీచర్గా ఉన్నట్టు ఆ ఎపఫ్రాని చెబుతారన్నమాట. ఎల్లప్పుడూ మీ గురించే ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉన్నాడు. దేని కొరకు పోరాటం? సంపూర్ణ స్థితిని సంఘంలో ఉన్నవాళ్ళు సాధించాలి, సంపూర్ణులు అవ్వాలి, సంపూర్ణాత్మ నిశ్చిత కలిగిన వాళ్ళు అవ్వాలి. 13 ఇప్పుడు ఇతడు మీ కొరకును లవదికీయ వారి కొరకును హియరాపులి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. 3 సంఘాల పేర్లు చెప్పాడు. సంఘాల పేర్లు కాదు, క్షమించండి, సంఘం ఉన్న ప్రాంతాల పేర్లు చెప్పాడు. 14 లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. 15 మరలా లవదికీయలో ఉన్న సహోదరులకు నొంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఎక్కడున్నోళ్ళు వీళ్ళు? లవదికీయలో ఉన్న సహోదరులు. 16 ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత, ఏ పత్రిక? కొలసి పత్రికను చదివించుకున్న తర్వాత లవదికే వారి సంఘములోను చదివించుడి. అర్థమవుతుందా? లవదికే వారి సంఘంలోనే ఏం చేయాలి? లవదికేయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అని అన్నాడు. ఎవరికి రాసిన పత్రిక? లవదికేయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అని అన్నాడు. సో ఇక్కడ మనకు మిస్ అయింది ఏమిటి? లవదికే పత్రిక మిస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ వదిలేశాడు. కాబట్టి ఇంకో లవదికే పత్రికను ఒకడు రాస్తాడన్నమాట. భౌతికంగా రాసేసి ఏం చెప్తాడు? ఇదే భాష శైలి ఉంటుంది, ఇదే విధానంలో రాసినట్లు ఉంటుంది, చూడడానికి ఎగ్జాక్ట్లీ అపోస్తులు రాసినట్లే ఉంటుంది, కానీ నిజానికి లవదికే పత్రిక అనేది ఏమీ లేదు. లవదికే పత్రిక అనేటువంటి ఒక పత్రిక ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఎఫెసు పత్రికనో లేదా ఏ గలతి పత్రికనో అయి ఉంటుంది అది. అంతే తప్ప ఎందుకు నేను ఈ మాటను చెబుతున్నానంటే, ఇక్కడ మిస్ అయిపోయేసి మనం ఏదో తప్పిపోయినట్లుగా మనకు ఒక గ్రంథమే లేనట్లుగా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పద్ధతి ఏమిటంటే, మీరు చదివించుకున్న తర్వాత లవదికే వారి కొరకు పంపించండి అని అన్నాడు. ఇప్పుడు దేన్ని పంపించమన్నాడు? లవదికీకి కొలసిలో ఉన్నటువంటి పట్టణానికి రాసిన పత్రికను లవదికీకి పంపించినప్పుడు అదేమవుతుంది? లవదికే వాళ్ళు ఏమని చదువుతారంటే కొలసికి రాసినట్లుగా చదవరు, ప్రత్యేకించి ఇద్దరికీ రాసినట్లుగానే చదువుతారన్నమాట. ఎవరికి రాసినట్లు చదువుతారు? ఇద్దరికి రాసిన పత్రికగా చదువు. కొలసికి, ఆ తర్వాత నొంప ఇంట్లో ఉన్న సంఘానికి, ఇంకా పైన చెప్పబడినటువంటి సంఘాలన్నీ ఉన్నాయి కదండి, వాటన్నిటికీ. అంటే అర్థం ఏమిటంటే, సంఘానికి బోధ అనేది మారదు. సంఘానికి బోధ అనేది మారదు. పేరు ఉన్నంత మాత్రాన బోధ, పేరు వేరైనంత మాత్రాన బోధ ఏనాటికి ఎవరి కొరకును మార్చబడదు. కాబట్టి లవదికే కొరకు రాసిన పత్రిక ఏ గలతి పత్రిక అయినా అయి ఉండొచ్చు, ఏ కొరింథీ పత్రిక అయినా అయి ఉండొచ్చు, 2 కొరింథీ పత్రికల్లో ఏదైనా ఒకటైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి రాసింది వీళ్ళకి రాసింది వాళ్ళకి, అలాగా ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే పత్రికలు
ఏం చేసుకుంటారు? ఒకరి నుంచి మరొకరికి పంపించుకుంటూ, అపోస్తలులు ఏమి రాసి పంపితే, చెప్తున్నా చూడండి, అపోస్తలులు ఏమి రాసి పంపితే దానినే నిబంధనగా గుర్తించేవాళ్ళు తప్ప స్వతహాగా పాత నిబంధనను కలుపుకొని ఇది అపోస్తల బోధ అని ఇప్పుడు చెప్పి దొంగ బోధకులు ఉన్నారు చూడండి, దొంగోళ్ళు. ఈ దొంగ బోధకుల వల్ల సృష్టించబడినటువంటి విధానంలో ఆనాటి కాలాల్లో ఉపదేశాలు జరిగేవి కావు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈ దొంగ బోధకులు ఏమంటారంటే అపోస్తలులు పాత నిబంధన కలిపారు, వాళ్ళు కలిపితే మేము కలిపితే, వాళ్ళు కలపడంలో మేము కలిపితే తప్ప వాళ్ళే కలిపారు కదా అని 2 నిబంధనలు కలిపేసి అపోస్తలు బోధ అని అన్నారు. ఆనాటి కాలంలో అప్పుడు అలా చేయలేదు అపోస్తలు. మేము ఏదైతే రాసి పంపించామో అవే మీరేం చేయాలి? ఇతర సంఘాలకు పంపించి వాటినే మీరేం చేయాలనంటే ఒకరికొకరు చదివించుకొని సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు చదివించుకొని సంఘము ఆదరణ పొందాలి. ఆ విధంగా మీరేం చేయాలనంటే అప్పగింపబడిన ఒకే బోధ ఒకే పరిచర్యను నెరవేర్చాలి అని అన్నాడు అనమాట. 17వ వచనం, మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని అర్ఘిప్పుతో చెప్పుడి. పరిచర్యను నెరవేర్చాలంటే అతనికి పరిచర్య ఎలా చేయాలో ఆజ్ఞలు ఎక్కడి నుండి వస్తాయి? అపోస్తలులు రాసి పంపడం ద్వారా వచ్చాయి. ఎలాగా? పరిచర్యను నెరవేర్చడం అనేది ఎలా సాధ్యం? అతనికి ఎలా తెలుసు? అర్కిప్పుకి ఎలా తెలుసు అంటే మేము పత్రికలు రాసి పంపిస్తున్నాం చూడండి. ఎలాగా? మేము పత్రికలు రాసి పంపిస్తూ ఉన్నాం. 18, పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకొనుడి, కృప మీకు తోడైనగాక అని అన్నాడు. నా బంధకాలని జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారి బంధకాలు ఏం బంధకాలు? పౌలు గారి ఆత్మ సంబంధమైన బంధకాలు ఉన్నాయండోయ్. మీరందరూ అనుకున్నట్లు భౌతిక సంబంధమైన జైలులు వీటినే బంధకాలు అనుకోకండి. ఆయనకు పెద్ద బంధకమే ఏమిటో తెలుసా? ధర్మశాస్త్రం ఆయనకు పెద్ద బంధకం. పాపాలు కావు, పాపం చేయడం కాదు, ధర్మశాస్త్రమే ఆయన బంధకంగా ఫీల్ అవుతున్నటువంటిది. ధర్మశాస్త్రం అనే బంధకం నుండి నేను విడిపించబడాలి, ముళ్ళుగా నన్ను గుచ్చుతూ ఉంది, అదే బంధకం, ఆయన బంధకం. ధర్మశాస్త్రం అనే ముళ్ళు ఆయన్ని ఎప్పటికీ గుచ్చుతూనే ఉంటుందంట. సడన్గా ఆ నీతికి దాసోహం అవటానికి అట్లెళ్తుంది మనస్సు. ఆయన ఆ విషయంలో నేను చచ్చిపోయానని నిర్ణయం చేసుకుంటాడనమాట. మరలా అలాగ బంధకములు నా బంధకములను జ్ఞాపకం చేసుకోనండి, నా బంధకాలని జ్ఞాపకం చేసుకోండి, నా గురించి ప్రార్థన ఉంచండి, ప్రార్థనలో ఉండండి అని చెప్పేసి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి లవదికి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, క్రొత్త నిబంధన బోధకు విరుద్ధమైనటువంటి జీవన విధానం ఆ లవదికే సంఘంలో ఉంది అనడానికి వాళ్ళు సంపూర్ణ స్థితిలో ఎదిగే విషయంలో నిలకడగా లేదు. ఎలా లేదు? అది ఎలా లేదు? సంఘం మతమే ఎలాగుంది, అందుకోసమే అది మనం అర్థం చేసుకోవాలి. సంఘం మతమే ఎలా ఉంది? సంపూర్ణతలో ఎదిగే విషయంలో నిలకడలేని సంఘంగా లౌదికీయ సంఘం ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వచ్చేద్దాం మరలా ఇక్కడికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. దేన్ని ఎరుగుతాను? ఏంటండి తీర్పు తీరుస్తున్నారంటే ప్రభు అయిన క్రీస్తు యేసు మొదట చూసేది దేన్ని? చిన్నరాజు చూస్తాడా? ఏ ప్రసాద్ ఏం చేస్తున్నాడు చిన్నరాజుకి తెలుస్తుందా? చెప్పండి. నాకు తెలుస్తుందా? ప్రీచర్కి నాకు తెలియదు. ఎవరు ఏ తప్పులు చేస్తున్నారో, ఎవరు ఏం క్రియలు చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలిసినా
ఒకవేళ నాకు తెలిసిన, నేను ఇక్కడ జడ్జ్మెంట్ చేయటానికి లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ ఎనీబడి హియర్. మీకు మీ ప్రభువుకు ఉన్న సంబంధం మిమ్మల్ని ఎటు నడిపిస్తే అది అటు నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుతున్నాను అన్నాడు. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎట్లాగా ఏం చేస్తున్నారు, పాపాల్ని భూతద్దంతో చూస్తూ ఉంటారు. అది చేసేసారు, ఇది చేసేసారు, అది ఇది. ఈ పరిసయ్యుల సద్దుకయ్యుల బుద్ధి, ఆ పాత నిబంధన బుద్ధి ఇంకా కొంతమందిలో వెళ్ళట్లేదు. క్రియలను చూసేవారు ప్రభుని క్రీస్తు. ఎవరు చూస్తారు? నువ్వు ఏం చేస్తున్నావో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావో, నీ నటన నా ముందు బాగుండొచ్చు, నీ నటన అంతా తెలుస్తుందో తెలీదా ప్రభుకి? నా ముందుట మంచిగా నటించినంత మాత్రాన ప్రభువుకు తెలియకపోతుందా? తెలుస్తుంది అన్నమాట. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుతును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు అన్న వ్యక్తి, ఒక వ్యక్తి గురించి కాదు మాట్లాడుతున్నది, ఆలోచన చేయండి. సంఘం మొత్తం గురించి మాట్లాడుతున్నాడు. నేను అందుకే చెబుతున్నాను, చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అంటే నిలకడగా లేడు అని అర్థం. ఎలా లేదు? చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అన్నాడు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నీకు మేలు అని అంటే, ఇది ఇక్కడ చల్లగా అంటే మేలు, వెచ్చగా ఉన్న మేలు అనే ఉద్దేశం కాదు ఇక్కడ చెప్తున్నది. చల్లగా ఉన్న, వెచ్చగా ఉన్న, చల్ల అనే మాటకు, వెచ్చగా ఉండడం అనే మాటకు ప్రత్యేకమైనటువంటి మెటఫోరిక్ ఇన్ఫర్మేషన్ లేదు, లేదా ప్రత్యేకమైనటువంటి ఏమంటారు దాన్ని, ఉపమానార్థం లేదు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అంటే దానికి ఉంటే పాపంలోనైనా ఉండు, లేకపోతే పరిశుద్ధుడిగైనా ఉండు అనడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది. అది దానికోసం కాదు చెప్పింది. ఎలాగా ఉంటే యేసు ప్రభువే పాపంలో ఉండమని అంటారా? చల్లగా ఉంటే పాపంలో ఉన్నట్టు, వెచ్చగా ఉంటే పరిశుద్ధంగా జీవించినట్లు అన్నట్లుగా కాదు. దానికోసం ఆ విధానంలో ఆలోచన చేయడం కోసం కాదు. దానికి అర్థం లేదు. అది ఎందుకు అలా అటాచ్ చేశాడంటే, ముందు స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంటు ఒక అర్ధరహితమైనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. ముందు స్టేట్మెంట్ ఏమిటి? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే, నిలకడ స్థితిలో లేవు అని అర్థం. ఎలా లేదు? నిలకడైన స్థితిలో, స్టాండర్డ్గా నువ్వు ఎదగట్లేదు, సంపూర్ణ స్థితిలో నువ్వు లేవు. కాబట్టి చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అంటే అర్థం ఏమిటి? నిలకడగా లేవు అని అర్థం. స్థిరముగా లేవు. స్థిరముగా ఉంటే మనుషులు ఏమవుతారనంటే సంపూర్ణతలో ఎదుగుతారు. ముందు నిబంధనలో స్థిరంగా నిలబడాలి. అవును, వస్తాయి. నువ్వు క్రియలు చేసేటప్పుడు, మరలా 15వ వచనం ఎవరైనా చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. కాబట్టి నీవు క్రియలు, ఇక్కడ క్రియల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. నీ అన్న వ్యక్తి ఎవరు అని అంటే సంఘము. నీ అన్న వ్యక్తి ఎవరు? ఏ సంఘం అది? లవదికే సంఘం. వ్యక్తిగతంగా ఆపాదించి మాట్లాడే విషయం కాదు, మరలా చెబుతున్నాను. ఎలాగా? ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భం కాదు ఇది. సంఘం మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నది.
మనం గతంలో 6 సంఘాల విషయాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాం. అవి మొత్తం కూడా దేనికి చెప్పబడ్డాయని చదువుకుంటూ వస్తున్నాం. ఒక వ్యక్తికి సంబంధించి మాట్లాడుతున్నాడా? కాదు. సంఘాన్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ నువ్వు యెజబెలు బోధన వినకు అని ఒక సంఘాన్ని, అవునా కాదా? సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు యూదుకు కాకపోయినా యూదుడిగా అన్నట్టు చెప్పుకుంటున్నావు. ఒక వ్యక్తి గురించా? కాదు, సంఘాన్ని గురించి చెప్తూ వస్తున్నాడు. అందుకని నీ క్రియలను నేను ఎరుగుతానంటే సంఘ కార్యక్రమాలను నేను ఎరుగుతాను అని. మీరెవరైనా సంఘ కార్యక్రమాల విషయంలో నేను చెబుతున్నాను, ప్రతి ఒక్కరూ దోషులుగా నిలబెట్టబడతారు. మీరెవరూ సరిగ్గా చేయట్లేదు. ప్రతి ఒక్కరు నా పర్వ్యూలోనే మీరు తప్పించుకోలేరు. నా పర్వ్యూలోనే మీరు తప్పించుకోలేరు. మన ప్రభు మనల్ని మరి ఎలా క్రియలను చూస్తారో, ఆఫ్టర్ ఆల్ నా పర్వ్యూలోనే మీరు తప్పించుకోలేరంటే ప్రభు పర్వ్యూలో తప్పించుకునే అవకాశం ఉంటుందా? నేను కూడా తప్పించుకోలేను, ఎవరూ తప్పించుకోలేరు. నిజంగా సంఘ కార్యక్రమాలు జరిగించే విషయంలో మనలో అందరిలో లోపాలు ఉంటున్నాయండి. సంఘ కార్యక్రమంలో పరిశుద్ధులైనటువంటి సహోదరి సహోదరులు ఎలా బ్రతుకుతున్నామో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేనేదో ప్రేమతో మీతో మెలుగుతున్నాను కాబట్టి మీరు చేసే అపవాదాలు, తప్పులు నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అన్నంత మాత్రాన మీరు చేసేవి నాకు తెలియదని కాదు. అయినో మీ ప్రీచర్ని నేను. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అని అంటే ఆ మాట ఒకటేనండి అక్కడ అర్థమిచ్చే మాట. అది దేనికి తెలియజేస్తుందనంటే నిలకడ స్థితిని తెలియచేయటం కొరకు వాడబడిన మాట. దీన్ని సంపూర్తి చేయటం కొరకు, ఈ మాటను సంపూర్తి చేయటం కొరకు, ఈ నిబంధనలో లేని వాళ్ళు అపార్థం చేసుకోవడం కొరకు. ఎలాగా? క్రొత్త నిబంధనలో లేని వాళ్ళు అపార్థం చేసుకోవటం కొరకు ఇంకా ఈ స్టేట్మెంట్ని యాడ్ చేశాడు. ఏమిటది? నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని అన్నాడు. దీన్ని చల్లగా అంటే పాపంగా, వెచ్చగా అంటే పరిశుద్ధంగా. పాపంగా ఉంటే మేలని యేసు ప్రభు చెప్తే ఇంకేముందండి జీవితం? కాబట్టి అది ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అన్నమాట. ఎందుకు అది? దట్ ఈస్ టు సపోర్ట్ ద ప్రీవియస్ స్టేట్మెంట్. ఆ ప్రీవియస్ స్టేట్మెంట్ ఏమిటి? నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు అని చెప్పిన ఆ మాటను సపోర్ట్ చేయడం కొరకు వాడబడినటువంటిది. 16లో నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక అంటే ఎలా లేదు? వెచ్చగానైనను లేదు, చల్లగానైనను లేదు అంటే అర్థం ఏమిటి? నిలకడ లేదు. మరలా నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్నావని అంటే నువ్వు దేనికి పనికిరాని వాడిగా ఉన్నావని, అసలు నిలకడ లేని స్థితిలో ఉన్నావు. నులివెచ్చని స్థితి అంటే అర్థం ఏమిటి? నిలకడ లేని, స్థిర స్థితి లేని ఒక పరిస్థితిలో ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని అన్నాడు అనమాట. ఒక లౌదికీయ సంఘాన్ని ఇంతగా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏమిటి అని అంటే సంఘములో ఉన్న వ్యక్తులు చేసేటువంటి క్రియలు అలా ఉన్నాయి. అందుకొరకే మనం చదివాం కదా, ఎంతగా నేను పోరాడుచున్నానో నా పోరాటం అంతా ఒకటే, బహుప్రయాస. మరొకసారి కొలిసి 4:13 చదువుతాను చూడండి. కొలిసి 4:13. కొలిసి 4:13. ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును
హీరాకుని వారి కొరకు ఉమ్, బహు ప్రయాసపడుచున్నాడని ఉమ్. ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా ఎంతమంది ఆ సంఘాన్ని నిలబెట్టడం కొరకు, స్థిరంగా నిలబెట్టడం కొరకు బహు ప్రయాస అని అన్నాడండి. జస్ట్ ప్రయాస పడట్లేదంట, బహు ప్రయాస. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? పౌలు గారు నేను ఎంతగా ప్రయాస పడుతున్నానో మీకు తెలియదు అని అన్నాడు. ఈ ఎపఫ్రా ఎంత బహు ప్రయాస పడుతున్నాడంట సంఘాన్ని స్థిర స్థితిలో నిలబెట్టడానికి. మీ ఉపదేశకునిగా నేను కూడా అంత ప్రయాసపడాల్సిన పరిస్థితి ఉంది సంఘాన్ని స్థిరంగా నిలబెట్టడం కొరకు. మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి. మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి. అందుకనే నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావంటే నీలో స్థిరమే లేదు. నీలో ఏం లేదు. ఈ స్థిరత్వం రావటం కోసమే, సంపూర్ణతను సాధించటం కోసమే ఏం చెప్పాడు? 3 ముఖ్యమైన రూల్స్ చెప్పాడు. స్థిరత్వం రావాలన్నా సంపూర్ణతలో నిలబడాలన్నా 3 ముఖ్యమైన సూత్రాలు చదువుకున్నాం. ఏమిటి? 1, ప్రేమయందు అతుకబడాలి. ముందు ప్రేమ, ఫస్ట్ సంఘంలో ఉన్న వాళ్ళ మధ్యలో ప్రేమ రావాలి. 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణ గ్రహింపు రావాలి. క్రొత్త నిబంధన సంగతులను గ్రహిస్తూ చెబుతున్నప్పుడు వింటేనే నీకు అది అర్థమవుతుంది. వినకుండానే నీకుగా ఒక సందిగ్ధమైన ప్రశ్నను మనసులో పెట్టుకొని దాన్ని నేను చెప్పేది వింటే నీ మనసుకి ఎక్కదు. ఉదాహరణకు కానుక గురించే ఒక విషయం చెప్తున్నానండి. కానుక అని అంటేనే చిన్నరాజా తప్పుడు ఆలోచన చేసుకొని కానుకల గురించి చెప్తున్నాడు. ఎలాగా? డబ్బుల కోసం చెప్తున్నాడు. ఈ బుద్ధి నీకు ఉంటే ఏం చేయవు నేను. ఇంకా ఎంత చిన్నరాజు ఎంత చెప్పినా ఇక్కడ ఎక్కదు. సంపూర్ణ గ్రహింపు ఇంకెక్కడ వస్తుంది? అందులో నుండి ప్రశ్నలు లేవనెత్తారు, లేనిపోని ప్రశ్నలు. ముందు చెప్పింది గ్రహించు. ఏమిటి? ముందు చెప్పింది గ్రహించు, శిరసా వహించు. ప్రభు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో గ్రహించు, మనసు మార్చుకో, చెప్పింది చేయి. ఇది చేయాలి, ఇది చేయకుండా ఇంకేదేదేదేదో అపవాదపు నిందలు వేస్తూ ఉంటారు, అపవాదాలు వేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ సంథింగ్ నాట్ అ గుడ్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. గుడ్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళు సంపూర్ణ గ్రహింపుగా పొందడం కాదు కదా. ప్రభు అయిన క్రీస్తు యేసు నోటి నుండి ఏం చేయబడతారు? ఉమ్మి వేయబడతారు. ఉమ్మేసేసి తోసేస్తాడన్నమాట. అవసరమా అంత స్థితి మనకు? చెప్పినట్లు చేయకుండా మనం దీనికి పరలోకం కొరకు వచ్చినందుకు, పరలోకం కొరకు ఉపదేశాలు చేస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా వ్యక్తిగతమైనటువంటి విధానంలో ఆలోచన చేసుకుంటూ పోతే మాత్రం ప్రభువు యొక్క నోటి నుండి ఉమ్మివేయబడే దురదృష్టకరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతారు. దురదృష్టకరమైన స్థితి. చెప్పండి, 3 ముఖ్యమైన సూత్రాలు ఏమిటి? నులివెచ్చగా ఉండకుండా ఉండడానికి 3 ముఖ్యమైన సూత్రాలు ఏమిటి? ముందు ప్రేమ యందు అతుకబడటం. ప్రేమ కలిగి ఉండడం కాదు. నాకు ప్రేమ ఉంది అని అంటే ప్రసాద్ గారికి ప్రేమ ఉంది, శేషు గారికి ప్రేమ లేదు. ప్రసాద్ గారికి నాతోనే ప్రేమ, శేషు గారి మధ్యలో లేదు. ఇది ప్రేమనా? లేదా శేషు గారు ప్రసాద్ గారితో ప్రేమ, నాతో వైరుధ్యం ఉంది, ఇది ప్రేమనా? కాదు. ప్రేమ యందు అతుకబడటం అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఎటు చూసినా అతుకబడాలి అందరితో. ఎలాగా? ఏంటి తిమోతి గారు? ఎటు చూసినా ఏం చేయాలి? ప్రేమ యందు అతుకబడేటట్లుగా
ఉండాలన్నమాట. నేను ఒకరితోనే అతుక్కుంటానండి, వేరే వాళ్ళు నాకు వద్దు, ఎట్లుంటే ఏమని అర్థం? ఉమ్మి వేయబడతావు అని అర్థం అనమాట. గ్రూపిజం మెయింటైన్ చేయటం సంఘంలో. మరలా ఎలాగా? గ్రూపిజం, ప్రేమ యందు అతుకబడటం. 2, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. కాబట్టి ప్రతినిత్యం క్రొత్త నిబంధన లేఖనాలు నేర్చుకుంటూ ఉండండి. నేను మరలా చెబుతూ ఉన్నాను, ప్రతినిత్యం నేను చెప్పింది మీకోసమే యూట్యూబ్లో దారాదత్తం చేస్తున్నాను, ఫ్రీగా పెడుతున్నాను. మీ దారాదత్తం అనే మాట వేరే వాళ్ళకి, మీకోసం కాదు, మీకోసం పెడుతున్నాను. వేరే వాళ్ళకి దారాదత్తం అవుతా ఉంది. మీ గురించే యూట్యూబ్లో నేను పాఠాలు పెడుతూ ఉన్నాను, మీరు నేర్చుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రతినిత్యం క్రొత్త నిబంధన సంగతులను ధ్యానిస్తూ బ్రతకాలి. 3వ ముఖ్యమైన సూత్రం ఏమిటి? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును సుస్పష్టంగా తెలుసుకోవాలి. క్రీస్తుని ఎంత నేర్చుకుంటే, నేను చేసినట్లుగా ఎవడూ ప్రపంచంలో క్రీస్తుని గురించిన బోధ చేయలేదు. నేను ఛాలెంజ్ విసరగలను. మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి పాఠాలు. నేను ఎలివేట్ చేసినట్లుగా క్రీస్తు యొక్క నిజతత్వాలను ప్రపంచంలోనే ఎవరు మాట్లాడలేదు, చెప్పలేరు కూడా. మేబీ చెప్పబోతారేమో, నాకు తెలియదు. మన పిల్లలు ఎవరైనా చెబితే చెప్పగలరు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో ఎదిగితేనే ఈ విషయాలు అర్థమవుతాయి. కాబట్టి క్రీస్తుని ఎలా నేర్చుకోవాలంటే సుస్పష్టంగా నేర్చుకోవాలి. ఒకడేమో దేవుడి కుమారుడనే నేర్చుకోవాలని ఇది చేసేసి వెళ్ళాడు, ఇంకొకడేమో యేసు ప్రభు నిత్య కుమారుడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుడు కాదు, నిత్య కుమారుడు. ఇంకోటట్లుగా, ఇంకో విధంగా. అరే క్రీస్తుని సుస్పష్టంగా నేర్చుకోవడం అంటే ఆయన అన్ని కోణాల్లోనూ ఏం చేయాలి? సంపూర్ణంగా తెలుసుకోవాలి. అన్ని కోణాల్లోనూ నేర్చుకోవాలి. ఆయన్ను వ్యక్తిగతంగా మానవ క్రొత్త నిబంధనలో మనిషిగా ఆయన లేడు. క్రొత్త నిబంధనలో మనిషిగా లేడు. ఇంకా దేవుడిగా, మహాదేవుడిగా, దేవుడిగా, సర్వాధికారి అయిన దేవుడిగా, ఇంకా ఆయన ప్రభువుగా, ఆయన రాజుగా, ఆయన అద్వితీయ రాజుగా, ఆ తర్వాత ఆయన కుమారుడిగా, ఆయన క్రొత్త నిబంధన యాజకుడిగా, అన్ని రూపాలు ఉన్నాయి ఆయనకి. యాజకుడు ఎట్లా దేవుడు అవుతాడు అని ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. ఎలాగా? యాజకుడు ఎలా దేవుడు అవుతాడు అన్నవాడే పిచ్చివాడు, వాడికి తెలియదు ఏమి అని దాని అర్థం. అందుకని క్రీస్తుని ఎలా నేర్చుకోవాలి? క్రీస్తు యొక్క యాజకత్వం గురించిన విషయాలు నేర్చుకుంటున్నప్పుడు యాజకత్వమే నేర్చుకోవాలి. ఎలాగా? క్రీస్తు యొక్క యాజకత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు యాజకత్వం గురించి, ఆయన దైవత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు దైవత్వం గురించి, ఆయన కుమారత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కుమారత్వం గురించి, ఆయన ప్రభుత్వం గురించి ప్రభుత్వం అంటే రాజరికం, అవును కదా? ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం గురించి. ఇలాగా ఆయన గురించి చెప్పబడిన ప్రతి సంగతిని మీకు నేను ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పాను. ఇంకా ఎన్ని విషయాలు చెప్పగలను నాకే తెలియదు. అన్ని విషయాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో ప్రభు అయిన క్రీస్తు గురించి. ఇంకా కుమారత్వం గురించి మనం మొదలు పెట్టలేదంటాయి, 1-2 ఉన్నాయి. దెర్ ఈస్ అ హ్యూజ్ బుక్ అవైటింగ్. చాలా పెద్ద పుస్తకమే తయారు చేస్తాం కుమారత్వం గురించి, క్రీస్తు యొక్క కుమారత్వం గురించి. కాబట్టి ఆయన గురించి స్పష్టంగా నేర్చుకోవడం అంటే ఇది 1 రోజు 2 రోజుల్లో కుదిరేది కాదు. అందుకనే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, క్రొత్త నిబంధన అన్నది మన జీవితాలకు సరిపోయేవి కాదు కదా. ఈ సర్వప్రపంచంలో యొక్క జీవితానికి సరిపోయే అన్ని విషయాలను బయట పెట్టగలదు. అది అందులోని విషయాలు నేర్చుకోవడం అనేది అంత సామాన్యమైన సంగతులను కాదు, అంత గొప్పగా ఉంటాయి. అంత విధానంలో మనం దాన్ని ఆలోచన చేయాలా. నేను మీకు చెప్తున్నది మీరు దయచేసి ఆలోచన చేయండి.
క్రియలు చేసేటప్పుడు జాగ్రత్తగా క్రియలు చేయాలి. ప్రేమయందు అతుకబడి ఇవన్నీ నేర్చుకుంటూ సంఘంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు తమ హృదయాల్లో ఆదరణ పొందుతూ భూమి మీద బ్రతికినప్పుడు నిజముగా మనం క్రీస్తు యొక్క నోటి నుండి ఉమ్మి వేయబడము. మిగిలిన సంగతులను వచ్చే వారం మనం ఆలోచన చేస్తాం. మీకు అందరికీ వందనాలు.